చింత చిగురు, పచ్చి రొయ్యలు రెండిటి కాంబినేషన్ అయితే డెడ్లీగా ఉంటుందండి. సూపర్ టేస్ట్ అనమాట. చింత చిగురు మనకి ఈ సీజన్‌లోనే దొరుకుతుంది కాబట్టి ఒక్కసారన్నా ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇదిగోండి చింత చిగురుని ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటర్‌లో వేసుకొని పెట్టుకున్నాను. ఒక్క చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. రొయ్యలను కూడా ముందే కాస్త కుక్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్‌లోని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు మగ్గిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఉడికించిన చింత చిగురును కూడా నేను వేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి కాస్త రొయ్యలను కూడా వేసేసి ఇంకొక 2-5 నిమిషాల పాటు మగ్గించుకొని ఉప్పు, కారం, అలాగే గరం మసాలా పౌడర్, కాస్త జీలకర్ర, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగా, ఇలాచి ఇవన్నీ పొడి చేసుకొని దీంట్లో వేసేసుకొని కాస్త వాటర్ వేసుకొని కూర దగ్గరికి ఉడికే వరకు చక్కగా ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి నాకు కమెంట్ చేయటం మర్చిపోవద్దు.